హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం డిఫరెంట్గా చట్నీ అయితే తయారు చేసుకుందాము. ఇది ఎక్కువగా చెన్నైలో అయితే తయారు చేస్తారనమాట. ఉల్లిపాయ టమాటా పుదీనా చట్నీ అండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి పప్పులు కూడా ఇందులో వాడలేదు. అలాగే తాలింపు కూడా పెట్టమండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు చట్నీ. ఎక్కువగా చెన్నై వైపు అయితే ఈ చట్నీ అయితే తయారు చేస్తారు. డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మనం ఒకే విధంగా కాకుండా ఇలాగ కూడా చట్నీ తయారు చేసుకోండి. మీకు ఇడ్లీకి దోశకి కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. మీకు బాగా యూజ్ అవుతుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటికి కావాల్సినవి ఒక గిన్నెతో అయితే ఉల్లిపాయలు చూడండి ఇలా ముక్కలు అయితే కటింగ్ చేసి ఉంచుకున్నాను. ఎన్ని ఉల్లిపాయలు అయితే తీసుకున్నానో దానికి ముప్పావు వంతు టమాటీలు అంటే కొంచెం తగ్గించుకోవాలన్నమాట. టమాటీలు ఉల్లిపాయలు ఎన్ని అయితే తీసుకున్నామో కొంచెం తగ్గించుకోండి. ఉల్లిపాయలు గిన్నెతో తీసుకున్నాను కదా, నేను అలాగే ముప్పావు వంతు టమాటీలు అయితే తీసుకున్నాను. అలాగే చిన్న కూరగిన్నెతో ఇది కొత్తిమీర అండి. చిన్న కూరగిన్నె నిండుగా కొత్తిమీర, అలాగే అదే కూరగిన్నె నిండుగా పుదీనా కూడా తీసుకోవాలి. అలా కొంచెం కరివేపాకు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న తీసుకోవాలి తక్కువగా. ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పచ్చికారం తీసుకోవాలన్నమాట. అలాగే తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. వీటితో మనం ఈరోజైతే చట్నీ అయితే తయారు చేసుకుంటున్నామండి. ఇందులో ఎటువంటి పప్పులు కూడా ఏమీ వాడవలసిన పని అయితే లేదు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకోండి. కొంచెం దలసరి కళాయి పెట్టుకోండి. ఎందుకంటే వేయించుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ముందు ఎండుమిరపకాయలు అయితే వేసుకొని అవి వేగిన తర్వాత ఇలా అల్లం, అలాగే మనం వెల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేది వేసుకొని ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి. ఉల్లిపాయలని ఇలా దగ్గరుండి వేయించుకుంటే మన బేగ అనేది అయిపోద్ది అనమాట. చూడండి కలర్ అయితే కొంచెం మారి 20% వేగే కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉల్లిపాయలు మాత్రం మనకి 40% 50% వరకు కూడా వేగిపోవాలి. ఇలా వేగితేనే తర్వాత టమాటీలు వేసినప్పుడు మరి అంతగా వేగవు కాబట్టి ముందుగానే వేయించుకోవాలి. ఒక 50% వరకు సగం వరకైనా సరే మనకు ఉల్లిపాయలు అనేది ఇలాగా చూడండి కలర్ అనేది చేంజ్ అయింది. ఉల్లిపాయలు చాలా మటుకు మనకి వేగిపోయాయి కదా, అంటే సగం వరకు కూడా మనం వేగిపోవాలి. ఇప్పుడు మనం టమాటీలు అనేది వేసుకోవాలన్నమాట. ముందుగా టమాటీలు వేస్తే ఉల్లిపాయలు అనేవి వేగకుండా ఉంటాయి. మళ్ళీ ఉడికించడం అది చేయం, డైరెక్ట్గా మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడే మనం బాగా వేయించుకోవాలి. ఇలాగా టమాటీలు కూడా వేసిన తర్వాత మీరు మంట అనేది అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా, టమాటీలు కూడా కొంచెం మగ్గాయి, ఉల్లిపాయలు కూడా వీటితోటే మరి కూడా వేగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇప్పుడు పుదీనా అనేది వేసుకుంటున్నాను. కొంచెం ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. పుదీనా అనేది ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు అండి, ఇవి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పుదీనా వీటితోటి బాగా వేగాలి. ఈ ఆయిల్లోని ఈ ఉల్లిపాయలు టమాటీలతో కూడా ఈ ఆకులు కూడా బాగా వేగాలన్నమాట. ఇవన్నీ హెల్త్ కూడా చాలా మంచిదండి. తీసి పారేయడానికి కూడా ఏముండదు, అంతా కూడా మిక్స్ అయితే చేసేస్తాము. అలాగే ఇందులోని తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాము. అలాగే కొంచెం కారం అండి, చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం కారం అనేది కూడా వేసుకోవాలి. పచ్చికారం అనమాట. వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లో టు మీడియంలో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేలా ఉండాలన్నమాట. పెనానికి మనకు కనబడుతుంది. ఒక ముద్దలా ఇది తయారైపోవాలి. ఆనియన్స్ వీటితో సహా మనకి 90% వరకు కూడా పూర్తిగా వేగిపోవాలన్నమాట. ఎక్కడ కూడా పచ్చిదనం అనేది లేకుండా పూర్తిగా వేగిపోవాలి. దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండండి. లేదంటే మీరు ఏదైనా పని చేసుకుంటే స్లిమ్ మంటలో పెట్టారంటే చక్కగా వేగిపోతాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కూడా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఉల్లిపాయలు అనేది మనకు బాగా వేగిపోయి 90% వరకు కూడా పూర్తిగా మనకి వేగిపోయి ఇలా ముద్దగా చూసారా వచ్చింది. అలాగే మనం వేసిన ఆయిల్ కూడా మనకి పెనానికి అయితే అంటుకుంది కదా, అంటే పూర్తిగా మనకి అన్నీ కూడా బాగా వేగిపోయి ఎక్కడ కొత్తిమీర కానీ పుదీనా ఏవి కూడా కనబడలేదు. పూర్తిగా వీటితో వేగిపోయి కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది బాగా చల్లారిపోవాలి. నేను నైటే ప్రిపరేషన్ చేసుకుని నైటే వేయించుకొని పెట్టుకున్నాను అనమాట. ఉదయాన్నే మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఈ మొత్తం పేస్ట్ని ఈ ఉల్లిపాయలు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నీళ్ళవి కూడా వేయకూడదు. ఇంకా ఇలా మొత్తం కూడా మీరు రాత్రి ఇలాగా వేయించుకొని ఉంచుకున్నారంటే ఉదయానికైతే చాలా సింపుల్గా మనకు చట్నీ అయితే రెడీ అయిపోద్ది. జస్ట్ మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఉదయం. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీలో వేసిన తర్వాత మూత పెట్టి నీళ్ళు అయితే వేయకండి. నీళ్ళు వేయకుండానే మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోవాలన్నమాట. చూడండి ఇవి ఇంత మెత్తగా అయితే అవ్వాలన్నమాట. ఇలాగా మళ్ళీగా మిక్సీ అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నీళ్ళైతే వేయొద్దు. అవి
టమాటీలు ఉంటాయి కదా వాటితోటే మనకి ఇలా మెత్తగా అయితే తయారైపోద్ది అనమాట. కలుపుతా ఇలా మిక్సీ బాగా చేసుకోండి మెత్తగాన. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనకి ఇడ్లీకి తగ్గట్టుగా జారుగా అయితే కొంచెం కలుపుకోవాలి. మరీ జారుగా కాదు, కొంచెం చిక్కగానే ఉండాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండండి ఇలాగా. ఇందులో మీరు ఇక్కడ ఉప్పు కూడా టేస్ట్ చేసి చూసుకోవచ్చు. ఉప్పు అది సరిపోతే ఉప్పు కూడా ఇక్కడ వేసుకోవాలి. నీళ్ళు అనేది చూడండి ఈ విధంగా కొంచెం చిక్కగా ఉంటే సరిపోద్ది. ఇంక కొంచెం నీళ్ళైతే వేసుకొని కొంచెం జారుగా అయితే చేసుకుంటున్నాను. అది దోశకైతే మీకు ఈ చిక్కదనంగా ఉంటే సరిపోద్ది అనమాట. దోశకి బాగుంటుంది, మనకి ఇడ్లీకి కూడా బాగుంటుంది, అలాగే వడకి కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకొని తగినంతగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, మనకి చాలా సింపుల్గా ఇలా ఉల్లిపాయలు టమాటీలు అలాగే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. కనబడుతుంది కదా, మనం తిన్నప్పుడు కూడా ఆ ఉల్లిపాయ టమాటీ అలాగే పుదీనా ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా తాలింపు అది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా మనం డైరెక్ట్గా ఇడ్లీల మీద వేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుందండి. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చట్నీ అయితే మాత్రం ఇంక మనకి ఇలాగా ఇంత జారుగా ఉంటే సరిపోద్ది, మరీ పలచగా ఉండవలసిన ఇది లేదు. ఇంకా ఇంత జారుగా ఉన్నప్పుడే మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇంక వాటర్ అయితే వేయొద్దు. ఇడ్లీకి దోశకి కూడా ఈ విధంగా ఉంటే మనకి సరిపోద్ది అనమాట. మరి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీ దగ్గర పుదీనా లేకపోయినా ఒక్కొక్కసారి మామూలుగా ఉన్నవి కూడా వేసి చేసుకోవచ్చు. ఒకసారి నేను అలా కూడా ట్రై చేశాను. చాలా బాగుంటుంది. పుదీనా వేస్తే పుదీనా ఫ్లేవర్ కూడా మీకు బాగా తెలుస్తుంది అనమాట. మరి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. బాయ్.